వీడియోలో ఒక ఇన్స్టిట్యూట్ రివ్యూ గురించి మాట్లాడుతూ ఉన్నాము. రీసెంట్ డేస్లో ఒక స్టూడెంట్ కంటిన్యూస్గా అన్న మీ రివ్యూ వినాలని ఉంది, మీ మాటల్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి ఇన్స్టిట్యూట్ మీద అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ పేరు చెప్పారు డిజిటల్ మార్కెటింగ్ గురించి. దట్ ఈస్ అబౌట్ డిజిటల్ బ్రోలీ. అయితే రీసెంట్ డేస్లో చాలా పాపులర్ అవుతున్నారు అండ్ దీనికి సంబంధించి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ ఇంటర్న్షిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ట్రైనర్ నేమ్ వచ్చేసి రవివర్మ, కిషోర్ రాజు, సత్య అండ్ అంబిక అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ తర్వాత వచ్చేసి ఇంటర్న్షిప్ వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటి అంటే డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంది అండ్ ట్రైనింగ్ మోడ్స్ వచ్చేసి ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంది. ఇంటర్న్షిప్ అనేది మన జాబ్ వచ్చే వరకు ఇంటర్న్షిప్ అనేది కంటిన్యూ చేస్తారు. అండ్ తర్వాత వచ్చేసి లైవ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం కానీ లేకపోతే రెజ్యూమ్ కానివ్వండి, తర్వాత కోర్స్ కంప్లీట్ అయిన సర్టిఫికేషన్, దాంతోపాటు మంచి టూల్స్ లైక్ ఈ టూల్స్లో కూడా బేసిక్ ట్రైనింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ట్రైనింగ్ అయితే ఇస్తారు. గూగుల్ యాడ్స్ కానీ, గూగుల్ సెర్చ్ కన్సోల్, గూగుల్ అనలిటిక్స్, AHREFs, సెమ్రష్ అండ్ ర్యాంక్ మ్యాథ్, ఎలిమెంటర్, వర్డ్ప్రెస్, రైటర్ జెన్ అండ్ ఊబర్ సజెస్ట్, ఓపెన్ AI, copy.ai ఇవన్నీ కూడా చాలా అవసరమే డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి. అండ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళకి AI టూల్స్ కూడా చాలా అవసరమే. చాలా వరకు బాగానే కవర్ చేస్తూ ఉన్నారు. అయితే డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ వరల్డ్లో జాయిన్ అవ్వాలా వద్దా అనుకుని డిస్కస్ చేసుకుందాం. ఒక పాయింట్ మనం నేర్చుకోవాలి. అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎవరు నేర్చుకోవాలి? చాలామంది ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ కోడింగ్ తక్కువ కాబట్టి నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటా, కోడింగ్ తక్కువ కాబట్టి నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని జాబ్ చేసుకుంటా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్ ఈస్ గుడ్ ఫర్ దోస్ హూ ఆర్ సీకింగ్ ఫర్ జాబ్ ఎత్తుక్కునే వాళ్ళకి మంచిది, కానీ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఇంకా మంచిది. అంటే ఇక్కడ బేసికల్లీ ఈ శాలరీస్ గురించి మనం మాట్లాడుకుంటే డిజిటల్ మార్కెటింగ్లో 8 to 10 lakhs మ్యాక్సిమం, 25,000-30,000 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇది నిజం, ఇది రియాలిటీ. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇఫ్ యూ ఏబుల్ టు గెట్ సమ్ ఈ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్లు మీరు తెచ్చుకోగలిగితే ఇట్ విల్ బి వెరీ నైస్. మీ లైఫ్ చాలా బాగుంటుంది. లేదు నేను ఎక్స్పోజర్గా నేను ఓన్లీ జాబే చేసుకుంటాను, జాబ్ చేసుకొని నేను నా లైఫ్ని లీడ్ చేస్తానంటే ఇట్ విల్ బి వెరీ టఫ్ డిజిటల్ మార్కెటర్స్. ఇదైతే క్లారిటీగా చెప్తాను. అంటే బిజినెస్ చేయాలనుకున్న డిజిటల్ మార్కెటింగ్ మంచిది, జాబ్ చేసినా మళ్ళీ ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయాలనుకున్న వాళ్ళకి కూడా మంచిదే. అండ్ డిజిటల్ బ్రోలీ విషయానికి వస్తే డిజిటల్ బ్రోలీ నేను వాళ్ళ వీడియోస్ కూడా చూశాను. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు డిజిటల్ మార్కెట్ రియాలిటీ ఏంటి వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ డిజిటల్ బ్రోలీ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు 100% నా ఒపీనియన్. అట్ ద సేమ్ టైం డిజిటల్ మార్కెటింగ్ మనము ఎక్కడ నేర్చుకున్నా కానీ మనకి నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో మనకు అక్కడ మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. డిజిటల్ మార్కెటింగ్లో చాలా అవసరం. ఓకే, ఎనీవే డిజిటల్ బ్రోలీలో జాయిన్ అవ్వచ్చా? నేను కోడింగ్ తక్కువ కాబట్టి నేను డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్ చేసుకున్నా, నేను అక్కడ నేర్చుకోవచ్చు అంటే ఎస్ నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నా వర్క్ అయితే అంటే వాళ్ళ మాటలు అయితే నాకు జెన్యూన్గా అనిపించింది. సరే మరి జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకవేళ ఎవరైనా అక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా కమెంట్లో మీరు చెప్పొచ్చు. ఇదైతే చూడండి, ఒక స్టూడెంట్ నన్ను అడిగారు డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ గుడ్, డిజిటల్ బ్రోలీ ఈజ్ ఆల్సో గుడ్. నాకు తెలిసినంత వరకు నేను ఓవర్వ్యూ వాళ్ళు చెప్పిన మాటలను బట్టి అండ్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అయితే మీరు ఇవ్వాలి. దాన్ని బట్టి ఇది నేను ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చా లేదని చెప్పడానికి, లేదా స్టూడెంట్స్ కూడా ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.